హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ కండెన్సర్ అయితే నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. ఇది మనకు ఇంట్లో వాడే ఫ్యాన్లు ఉంటాయి కదా, సీలింగ్ ఫ్యాన్లు, వాటికైతే ఈ కండెన్సర్ అనేది ఉంటుంది. దీని యొక్క ఎంఎఫ్డి వచ్చేసి 2.5 ఎంఎఫ్డి అయితే ఉంటుంది. దీన్ని కరెంట్లో పెట్టేసి దీని అవుట్పుట్ అనేది ఎంత వోల్టేజ్ వస్తుందో మనం చెకింగ్ అయితే చేద్దాం. దీనికోసం వచ్చేసి నేను ఒక మల్టీమీటర్ అనేది తీసుకున్నాను. ఈ మల్టీమీటర్ ద్వారా ఈ కండెన్సర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో చెక్ చేద్దాం. దీనికోసం అయితే నేను ఈ కండెన్సర్ను ఒక జాకెట్లో పెట్టేసి దీన్ని కానీ ఛార్జ్ చేసి దీనికి ఈ వైర్లకు 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లకు వచ్చేసి ఈ మల్టీమీటర్ యొక్క 2 వైర్లు అనేది కలపడం జరుగుతుంది. ఈ కలిపినప్పుడు దీనికి అయితే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుందో, మనకు ఎంతసేపు ఉంటుందో ఇది అయితే ఈ మల్టీమీటర్ అనేది చూపిస్తుంది. దీని ద్వారా మనం ఒక ఎక్స్పెరిమెంట్ అని చేయబోతున్నాం. దీనికి ఎంత వోల్టేజ్ వస్తుందని మనకు ఈరోజు అయితే తెలుస్తుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి, దీని అయితే స్కిప్ చేయకండి. నేను చూస్తున్న కెపాసిటర్ అయితే ఒక 240 వోల్టేజ్ చాకెట్లో అయితే పెట్టి దీన్ని అయితే ఛార్జింగ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే దీన్ని మల్టీమీటర్ తోటి అయితే నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చెక్ చేసినప్పుడు మనకు ఎంత వోల్టేజ్ వస్తున్నది మనకు అక్కడ రీడింగ్ ఉంది కదా, దాంట్లో డిస్ప్లే అయితే కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ ఫైనల్ వోల్టేజ్ వచ్చేసి మనకు 883 వోల్టేజ్ అయితే రావడం జరిగింది. ఆ మల్టీమీటర్ కెపాసిటీ వచ్చేసి 750 వోల్టేజ్ వరకే తట్టుకుంటుంది. అయినా కూడా మనకు 883 వోల్టేజ్ అనేది చూపించడం జరిగింది. నేను అనుకున్నాను కదా, మినిమం ఒక 270 నుండి 300 నుండి ఎక్కువ ఒక 450 వోల్టేజ్ వరకు అయితే వస్తుంది అనుకున్నాను. కానీ మనకు మినిమం అయితే 883 వోల్టేజ్ అనేది వచ్చింది. ఇదైతే రన్నింగ్ కెపాసిటరు. అయితే మనకు కొత్త కెపాసిటర్ చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఒక 1000 వోల్టేజ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. అందుకని మనం ఈ కండెన్సర్ అనేది షాకెట్లో పెట్టుకొని మనం ముట్టుకోకూడదు, ఎందుకంటే మనకు హెవీ షాక్ అనేది కొడుతుంది. అందుకని దీంతో జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఈ వోల్టేజ్ కరెక్టా కాదని ఒక 2-3 సార్లు అయితే ట్రై చేశాను. ఇది చేసినప్పుడు కూడా ఈ వోల్టేజ్ అనేది 800 ఎబో అయితే రావడం జరిగింది. మీకు అయితే అక్కడ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.